అండ్ రెండో క్వశ్చన్ ఏంటంటే, ఈ ట్రైలర్ చూసినాక లవ్ కంటే మీరు ఎక్కువ మీ ఎమోషన్కే వాల్యూ ఇస్తున్నట్టు కనిపించింది. లవ్ కూడా ఒక ఎమోషనే కదా. అవును. సో దానికంటే స్ట్రాంగెస్ట్ ఎమోషన్ ఏం చూపిస్తున్నారు మీరు సినిమాలో? అంటే వీ విల్ కన్స్ట్రక్ట్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. లవ్ కంటే ఎమోషన్కి ఎక్కువ వాల్యూ ఇచ్చామంట. సో వెన్ ద రూట్ ఎమోషనే లవ్ కదా అక్కడ. సో వెన్ యు ఆర్ ఇన్ లవ్ దేర్ ఆర్ సెవరల్ అదర్ ఎమోషన్స్ దట్ విల్ ఫాలో అప్ కదా. సో ఆ రియాక్షన్ ఆఫ్ దట్, ఆ రిలేషన్షిప్లోంచి వచ్చే రియాక్షనే కదా ఈ మెనీ అదర్ ఎమోషన్స్. సో దానికి ఫోకస్ ఇవ్వకపోతే ఎలా? హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. నో, సో it is not like that. It is not like how you understood it. Basically, it is love as a part of Siddharth Roy's life. But ఒక లాజికల్ స్పెక్ట్రమ్లో ఉండేవాడు ఒకసారి ఎమోషనల్ అయితే వాడి కంట్రోలబుల్ సిచ్యువేషన్లో లేడాడు. ఆ అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్లో హీఈస్ ఫ్లోయింగ్, ఎమోషన్స్ ఆర్ ఓవర్ఫ్లోయింగ్. ఎంత ఓవర్ఫ్లో అవుతున్నాయంటే హీ డజన్ హ్యావ్ కంట్రోల్. ఇప్పుడు యూ అండ్ మీ ఆర్ టాకింగ్, వీ గెట్ యాంగర్, వీ గెట్ ట్రిగర్డ్ బై సంథింగ్. వెన్ వీ డోంట్ నో వాట్ ఈస్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ఇట్, మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. సో అలాంటి ఒక క్యారెక్టర్ ఇది. ట్రైలర్ అండ్ ట్రేజర్ తర్వాత సాంగ్స్ ఇవన్నీ చూసినాక కొంచెం అగ్రెసివ్గా, గోల్డ్లోనే ఇంకొంచెం అగ్రెసివ్గా వెళ్ళారు మీరు అండ్ మీ టీమ్. డబల్ సిగరెట్లు పెట్టడం, క్లాస్ రూమ్లో సెక్స్ చేయడం, ఇలాంటివి కొన్ని వల్నరబుల్ థింగ్స్ పెట్టాడు డైరెక్టర్ గారు. సో ఇలాంటివి పెట్టడానికి రీజన్స్ ఏంటి? అండ్ మీకు అవి నరేట్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? క్రేజీగా అనిపించింది నాకు. దట్ ఒక పర్సన్ కుడ్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇట్స్ నైస్. ఆడియన్కి అలాంటి స్టోరీ చెప్పి అలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగే హై ఉన్న డైరెక్టర్ నా దగ్గరికి ఎలా వచ్చారు అనే సర్ప్రైజ్ కూడా అయ్యాను నేను. అండ్ దెర్ ఇస్ నో వల్నరబిలిటీ నో ఇన్ దట్. వల్నరబుల్ ఏముంది అక్కడ? వన్ పర్సన్ ఇస్ హై ఆన్ ఎమోషన్. వాడికి ఒక్కటి సరిపోవట్లేదు, 2 కావాలి. వాడికి 5 నిమిషాలు సరిపోవట్లేదు, 10 నిమిషాలు కావాలి. వాట్ ఈస్ వల్నరబిలిటీ దేర్? ఇట్ ఈస్ వెరీ ట్రూ టు ఇట్స్ క్యారెక్టరైజేషన్ కదా. ఎగ్జాక్ట్లీ. కానీ ఆడియన్స్ ఏంటంటే సినిమా ఇంపాక్ట్ చాలా ఉంటుంది కొంతమంది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ మీద. ఇప్పుడు మీరు చాలా ప్రాక్టికల్గా ఉన్నారు. అలాంటి ప్రాక్టికల్ మైండ్స్ కంటే రెవల్యూట్ అయిపోయి, పొల్యూట్ అయిపోయి దానికి ట్రాన్స్లోకి వెళ్ళిపోయే ఆడియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. సినిమా ఆడియన్స్ హెవీగా ఎఫెక్టెడ్ సినిమా ఆడియన్స్ ఉన్నారనమాట మన స్టేట్స్లో, తెలుగు స్టేట్స్లో. సో వాళ్ళకి ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ఇవి చేస్తేనే హీరో థింగ్స్. అంటే ఇలా ఒక అమ్మాయి పక్క నుండి ఇంకొక అమ్మాయితో రొమాన్స్ చేస్తూ, ఒక అమ్మాయితో క్లాస్ రూమ్లో న్యూడిటీ అలాంటి ఈ విషయాల్లో పాల్గొనడం, అట్ ద సేమ్ టైం డబల్ సిగరెట్లు తాగడం, సో అగ్రెసివ్గా బిహేవ్ చేయడం. సో ఇవే హీరోయిజం అని అనుకుంటారు కదా చాలామంది. అలా ఎలా అనుకోవాలి? అలా ఎలా అనుకుంటారు? నేను చెప్తున్నాను ఏంటంటే చాలామంది అలా అనుకుని కొన్ని సినిమాలు చూసి ఆ సినిమాల్లో జరిగే విషయాలకి వాళ్ళు ఇంపాక్ట్ అయిపోయి అలా బయట చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప సినిమాలో స్మగ్లింగ్ చూసి ఒక స్మగ్లర్ బయటకు వచ్చాడు. అడిగితే నేను ఆ సినిమా చూసి ఇన్స్పైర్ చేస్తున్నానని చెప్పాడు. సో ఇలా సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, అందరూ ఉండరు, సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళకు మీరు చెప్పే సమాధానం ఏంటి? ఈ సినిమాని ఎంతవరకు కామన్ ఆడియన్స్ చూడగలుగుతాడు? లాస్ట్ వరకు మీరు సినిమా చూసి February 23rd నుంచి వాట్ ఎవర్ ఫ్లో ఉందా సినిమా మీరు చూస్తే మీరు 100% కాన్ఫిడెన్స్ నేను ప్రతి ఒక్కరికి ఇస్తున్నా. యాజ్ అ మెయిన్ లీడ్ ఆఫ్ ద సినిమా మేము చెప్పే స్టోరీలో దెర్ ఈస్ నో రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ టు సొసైటీ. 100% నో రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ టు సొసైటీ. వీ డోంట్ వాంట్ టు సే అ బ్యాడ్ స్టోరీ. వీ డోంట్ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ యూత్ ఇన్ అ బ్యాడ్ వే టు అ బ్యాడ్ డైరెక్షన్. అది చూసేవాడు హీరోయిజం అని అనుకోడు సినిమా చూస్తే. అది ఏమవుద్దో కూడా హీ విల్ గెట్ టు నో వెన్ హీ వాచెస్ ద సినిమా. దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ స్టోరీ టెల్లింగ్లో ఈ మనం సోషల్ రెస్పాన్సిబిలిటీని తెచ్చినప్పుడు ఫైనల్ మెసేజ్ ఏం కన్వే అవుతుందో చూడాలి. కానీ అక్కడ కొన్ని ఎలిమెంట్స్ని అది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అంటే లైక్ చాలామంది మాట్లాడుకునే ఉంటారు. వెన్ సోల్జర్ మూవీస్ ఆర్ మేడ్, వార్ మూవీస్ ఆర్ మేడ్, దేశభక్తి మూవీస్ అయ్యి వీ డెంట్ ఫైండ్ ఎనీ హీరోస్ కదా. Cinema is a medium. It will generate an emotion, but that cannot transform your life. Is it? If it ట్రాన్స్ఫార్మ్ ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఒక మహేష్ బాబు సినిమా రీసెంట్గా రిలీజ్ అయిందంటే ఆ హీరో ఎలాంటి షర్ట్స్ అయితే వేసారో, ఎలాంటి కాస్ట్యూమ్స్ అయితే వేసారో, ఎలాంటి హెయిర్ స్టైల్ అయితే మెయింటైన్ చేశారో అలానే ఉందాము అని చాలామంది ఇన్స్పైర్ అవుతారు బయట. సో అలానే హీరో చేసే డైలాగ్
యాక్షన్ డైలెక్ట్ కానివ్వండి, తర్వాత వాళ్ళు మాట్లాడే యాస కానివ్వండి, వీటి మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. నేను అందుకనే ఈ క్వశ్చన్ అడిగాను. సో మీరు చేసే ప్రతి మూమెంట్ని కొన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు. అది వేల మందా, లక్షల మందా, కోట్ల మందా అనేది మనం డిపెండ్స్ ఆన్ సక్సెస్. సో అంతమందిలో లక్ష మంది పొల్యూట్ అయిపోతారని నేను చెప్పటం లేదు. అట్లీస్ట్ ఒక 1000 నెంబర్ ఆఫ్ పీపుల్లో కూడా, అంటే మెచ్యూర్ అవ్వలేని పీపుల్ కూడా సినిమా చూస్తారు. సో అంటే మెచ్యూరిటీ లెవెల్ అటు ఇటుగా ఉండేటోళ్ళు కూడా చూస్తారు. సో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా అది ట్రాన్స్లోకి అయితే పక్కా వెళ్తారు వాళ్ళు. సో వాళ్ళ కోసం నేను ఈ క్వశ్చన్ రైజ్ చేశాను తప్పితే నాకు వేరే ఒపీనియన్ ఏం లేదు. నేను ఎంగేజ్ అయ్యాను ట్రైలర్ చూసి, టీజర్ చూసి, అండ్ మీ పెర్ఫార్మెన్స్ చూసి, డైరెక్టర్ మేకింగ్ చూసి ఎంగేజ్ అయ్యాను. కానీ అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటని అడిగాను ఇందాక. నేను అబ్సల్యూట్లీ చెప్తున్నాను, అలాంటి వాళ్ళు వచ్చి చూడమని ఎంకరేజ్ చేస్తాను నేను. ఇంకా ఇఫ్ దెర్ ఇస్ సంబడి హూ కెన్ ఈజీలీ బీ ఇన్స్పైర్డ్ బై సీయింగ్ అ 2.5 hour 3 hour సినిమా, ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేసి, అరే నేను ఈ సినిమాని చూసాను, దిస్ థాట్ మీ సంథింగ్ అని వెళ్ళి హోంవర్క్ చేసుకొని, లేకపోతే వాళ్ళ లైఫ్లో ఓకే దీస్ ఆర్ ద చేంజెస్ ఐ విల్ మేక్ అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉండి అంత త్వరగా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు, దిస్ సినిమా వెరీ వెల్కమ్, వచ్చి చూడండి. యూ విల్ నాట్ బీ బ్యాడ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సీయింగ్ దిస్ సినిమా. హీరో 2 సిగరెట్లు కొడుతున్నాడని కానీ, హీరో ఇలాగ పక్కన అమ్మాయిని ఎలా అడుగుతున్నాడని కానీ, అదేది మీకు లాస్ట్కి కన్వే అయినప్పటికీ అదంతా ఇది స్టైల్, దిస్ ఇస్ ఇది అనేం కన్వే అవ్వదు. ఇట్ వోంట్. ఓకే దెన్, లవ్ అనే ఒక జోనర్ సినిమాకి చాలా ఇంపార్టెంట్. అంటే దాని మీద చాలా బిజినెస్ కానివ్వండి, ఎక్కువ ఆడియన్స్, సెట్ ఆఫ్ ఆడియన్స్ కానివ్వండి ఉంటారు. సో ఆ లవ్ని మీరు చాలా డిఫరెంట్గా పోర్ట్రే చేశారు. సో ఒక డైలాగ్లో నాకు అర్థమైంది, టీజర్ అనుకుంటా, లాస్ట్లో ఇంకా నువ్వు చూడటానికి ఇంకేముంది, నీకు తెలియంది చూడండి ఏముందని ఒక డైలాగ్ ఒకటి పెట్టారు. సో అది చాలా ప్రాక్టికల్గా అనిపించింది మాకు. ఆ ఒక్క డైలాగ్ దగ్గర స్టిక్ అయ్యా. మీరు ఒక 4-5 months బ్యాక్ రిలీజ్ చేశారేమో, 4-5 months కాదు, అప్రాక్స్ ఒక 8 months 9 months అవుతుంది. కానీ ఆ వర్డ్ నాకు ఇంకా గుర్తుంది. నేను అప్పుడు చూసింది, నేను మధ్యలో ఇంకెప్పుడు టీజర్ చూడలా. సో అంత ఇంపాక్టబుల్ డైలాగ్ పెట్టారంటే ఆ అమ్మాయికి మీ మధ్యలో ఉండే బాండింగ్ని స్టోరీలో ఏ రకంగా డైరెక్ట్ ట్రావెల్ చేశారు, దానికి మీరు ఏమైనా కనెక్ట్ అయ్యారా? ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. మీరు ఆ సీన్ వాళ్ళిద్దరి ప్రైవేట్ మూమెంట్ అది. సో మీరు కనెక్ట్ అయ్యారని అంటున్నారు. దానికి ముందు పడే సీన్లు, దాని తర్వాత వాట్ ఎవర్ వీ హవ్ నరేటెడ్, ఇట్ విల్ బి వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ స్ట్రాంగ్లీ బైండింగ్ అయి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ అ లవ్ స్టోరీ బిట్వీన్ 2 intelligent minds బేసిక్లీ. ఇంటెలెక్చువల్స్ లవ్ స్టోరీ. ఇంటెలెక్చువల్స్ లవ్ స్టోరీ అంటే యా, దే బోత్ ఆర్ బ్రిలియంట్ ఇన్ దర్ ఓన్ వేస్. ద వే దే సీ ద వరల్డ్, ద వే దే అండర్స్టూడ్ ద వరల్డ్, వాళ్ళిద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ మోర్ వర్బల్, మోర్ విజువల్ కన్నా కూడా ఇట్ ఈస్ మేము 1 or 2 scenesలోనే అది చాలా బాగా కన్వే చేసాం. అండ్ యూ విల్ బీ హుక్ టు దట్ పాయింట్.